అన్నామల. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితేనే. ఇంద్రుడు చంద్రుడు తర్వాత నేను తెలుగులో 2 ఇంపార్టెంట్ ఫిల్మ్స్ చేశాను. నా పర్సనల్ ఫేవరెట్ అమ్మ, వసుంధర, రామోజీరావు కంపెనీ, ఉషా కిరణ్ మూవీస్ దానికి చేశాను. యాక్చువల్లీ నేను అప్పుడు ప్రేమ అప్పుడు రెగ్యులర్గా వెన్ ఐ వాస్ కమింగ్ టు హైదరాబాద్ అప్పుడు డైరెక్టర్ మౌలి నాకు పరిచయం. మంచి రైటర్, డైరెక్టర్, తమిళ్లో. నేను ఎప్పుడు చూస్తే అక్కడ నా గెస్ట్ హౌస్ నుంచి రామోజీరావు గెస్ట్ హౌస్ అక్కడ ఉంది, అక్కడ ఉషాగిరి గెస్ట్ హౌస్కి ఐ యూస్ టు మీట్ హిమ్. అప్పుడు మౌలి చెప్పారు, మీరు ఒక ఫిలిం చేయండి రామోజీరావు కంపెనీకి, మంచి కథ అంటే చేయండి, బికాస్ ఆల్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నావు, ది సత్య, ఇంద్రుడు చంద్రుడు ఇదన్నీ ఓకే, బట్ కథకి ఇంపార్టెంట్ ఇచ్చిన ఒక కంపెనీ ఇక్కడ. సో ఈ వాస్ టెలింగ్ మయూరి, ప్రతిఘటన, అండ్ ఈజ్ డూయింగ్ అశ్విని నాచబ్బా మీద అశ్విని ఈజ్ డూయింగ్. సో మంచి ఎంకరేజ్మెంట్, దే వాంట్ టు డూ గుడ్ సినిమా, ఇలాంటి మనకు ఒక ప్లాట్ఫామ్ దొరకదు సురేష్, చేయండి అని ఈ వాస్ టెలింగ్ ఎస్ అ ఫ్రెండ్. సరే, నాకు ఎప్పుడూ డిఫరెంట్ జానర్ చేయాలని ఉంది. సో ఐ విల్ మీట్. సో ఒక్కసారి ఈ అరేంజ్డ్ మీటింగ్ ఫర్ మీ విత్ చైర్మన్ గారు. అప్పుడు దెర్ వాస్ వన్ గ్రేట్ జెంటిల్మ్యాన్ కాల్డ్ అట్లూరి రామారావు, వెరీ ఓల్డ్ మ్యాన్ హూ న్యూ చైర్మన్ ఫర్ అ లాంగ్ టైమ్. రామోజీరావుని చైర్మన్ పిలుస్తారు అందరూ. అట్లూరి రామారావుని కలిసి ఒకసారి నాకు రామోజీరావు గారితో ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. అబౌట్ రామోజీరావు గారు, మై ట్రావెల్ విత్ హిమ్, దట్ ఈస్ ఒక 2 ఫిల్మ్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక 2 years ఐ వాస్ కాన్స్టెంట్లీ మీటింగ్ హిమ్, టాకింగ్ టు హిమ్. ఆ పరిచయం, ఆ మీటింగ్స్ గురించి నేను చెప్పాలి, బికాస్ నా లైఫ్లో ఈ బ్రాట్ వన్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ గ్రేట్ డిసిప్లిన్ ఇన్ మై లైఫ్. అది ఐ రియలీ ఫౌండ్ హిమ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ విత్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎనీబడి, బికాజ్ ఆఫ్టర్ ఆల్ వాస్ నాట్ ఈవెన్ సినిమా మ్యాన్. ఏదో ఒక చిట్ ఫండ్స్, పిక్కుల్స్ అలా చేసే న్యూస్ పేపర్ ఈనాడు. ఫ్రమ్ దేర్ యూ వెంట్ ఆన్ టు మేక్ రెగ్యులర్ ఫిల్మ్స్, ఉషా కిరణ్ మూవీస్. దెన్ సంబడి క్రియేటెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్, వాట్ అ ప్లేస్, అమేజింగ్, అన్బిలీవబుల్. బట్ అప్పుడు ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఆ ప్లాన్ కూడా లేదు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి. కానీ నేను అప్పుడు అమ్మ టైంలో మీటింగ్ చేశాను. అప్పుడు ఆయన అక్కడ బంజారాలో దే వాజ్ హౌస్. సో ఐ వాస్ ఇన్ ది గెస్ట్ హౌస్. సో హీ యూస్ టు కాల్ మీ టు హిస్ హౌస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, కమ్ టు మై హౌస్. సో నేను ఐ వెంట్ టు హిస్ హౌస్. అక్కడ మార్నింగ్ 8 o'clock కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఆయన బాగా నీట్గా, ఐ మీన్ ద వే దే యూస్ టు సర్వ్ ఫుడ్, ద వే యూ హీట్స్, అండ్ ఒక డిసిప్లిన్, ఒక చిన్న యూ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ పర్ఫెక్ట్ అబౌట్ ద హోల్ థింగ్. అక్కడ నీకు చాలా మీటింగ్స్, చాలా మ్యాటర్స్ మాట్లాడతారు. ఈ వాజ్ సో థరలీ నాలెడ్జబుల్. కార్లో ఒకసారి ఆయనతో రామోజీ ఈనాడు ఆఫీస్కి వెళ్తాం, నాతో రా అని ఆయన పక్కన కూర్చుని, పక్కన ఇన్ బిట్వీన్ చూస్తే ఒక 10-15 న్యూస్ పేపర్స్ ఉంది. చూస్తే వరల్డ్ పేపర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో, న్యూయార్క్ టైమ్స్, అది టెలిగ్రాఫ్, ఏంటి సార్ అన్ని పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఒక ఈనాడు లాగా ఒక పేపర్ ఐఎమ్ హ్యావింగ్, బట్ ఈ వరల్డ్లో వాట్ ఐ షుడ్ హ్యాపెనింగ్ నాకు తెలియాలి కదా. అంతేగాని అన్ని వరల్డ్ న్యూస్ పేపర్ విల్ కీప్ కమింగ్ టు మీ ఎవ్రీ డే. నేను అన్నీ చూస్తూనే ఉంటాను టు అప్డేట్ మై సెల్ఫ్. ఎడిటోరియల్ ఎలా రాస్తారు, వాట్ కైండ్ ఆఫ్ కాలమ్స్ దే ఆర్ హ్యావింగ్, హౌ దే ఆర్ న్యూస్ ఎలా రాయాలి, దిస్ బికమ్స్ అ రోడ్ మ్యాప్ ఫర్ మై టీమ్ ఆల్సో. అది దట్స్ ఆల్ లెర్నింగ్ అని చెప్పారు. దట్ వాస్ సో గుడ్. దట్ ఈస్ మన ఒక జస్ట్ బికాస్ ఈనాడు ఇస్ డూయింగ్ వెరీ వెల్, హీ ఈస్ నాట్ రెస్టింగ్ ఆన్ దట్, హీ వాంట్స్ టు ఇంప్రూవ్ ఇట్, ఎంత బెటర్ చేయాలి అని హీ యూస్ టు డైలీ రీడ్ ఇట్, అప్డేట్ ఇట్. దెన్ లేటర్ ఆన్ వెన్ ఐ యూస్ టు మీట్ హిమ్ ఫర్ డిస్కషన్స్, అదే మంచి ఇదే దెర్ విల్ బి ఒక ఈనాడు ఆఫీస్లోనే ఒక రూఫ్ టాప్ రెస్టారెంట్ ఉంది అక్కడ, అండ్ ప్లేస్ టు సిట్ అండ్ డిస్కస్. సో ఒక 5 o'clock టైం చెప్పేస్తే
4:30కే రమ్మని చెప్తారు. అప్పుడు 4:30 కరెక్ట్గా నేను వచ్చేస్తాను అక్కడ విత్ మై టీమ్. అండ్ ఎగ్జాక్ట్గా 4:30కి సంబడి ఆల్రెడీ ఫోన్ చేసి, సార్ బియర్ తింటారు సార్, పకోరాస్ ఉన్నాయి, బజ్జీ ఉన్నాయి, బోండా ఉంది, కాఫీ తాగుతారా విత్ షుగర్ వితౌట్ షుగర్. ఆల్రెడీ సంబడి హస్ ఆస్క్డ్ మీ, గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి ప్రిపేర్డ్గా ఉంటారు. నేను అక్కడ వచ్చేస్తే రెడీగా ఉంటుంది. సో పకోరాస్ అని మాట అప్పుడు అట్లీ రామారావు గారు ఉంటారు. దెన్ దెర్ విల్ బి అదర్ ఇంపార్టెంట్ పీపుల్ దేర్. సో యూస్ టు ఈట్. ఆ 4:30 4:45 దాకా ఆ ఫినిష్ అయ్యేదాకా కాఫీ వస్తుంది. కాఫీ వచ్చిన టైంలో సార్ కూడా వస్తారు. ఒక 10 minutes ఆ కాఫీ డ్రింకింగ్ టైంలో ఈజ్ టాకింగ్ టు యూ ఆన్ ఆల్ అదర్ థింగ్స్ అదర్ దాన్ సినిమా. ఏదో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ డిడ్ యూ డూ, ఆ ఫిలిం ఎలా ఉంది అని ఒక జనరల్ టాపిక్స్ లాగా టు వార్మ్ అప్, టు బికమ్ గెట్ ఇన్ టు అ మూడ్ ఆఫ్ డిస్కషన్, ఫ్రెండ్షిప్. అవి కరెక్ట్గా ఒక 5 o'clock షాల్ వి స్టార్ట్ అండ్ విల్ స్టార్ట్. 5 to 6 టైం ఇచ్చారంటే 5 to 6 ఫుల్ ఫోకస్లో మాట్లాడతారు. అండ్ దట్ హోల్ డిస్కషన్ యూ విల్ బీ వాట్ ఎవర్ ఈ డిస్కసెస్, వాట్ ఎవర్ పాయింట్స్, నేను చెప్పింది ఆయన చెప్పింది అన్నీ ఒక ఫైనల్గా యూ విల్ టెల్ ఇస్ పిఏ, ఇదన్నీ మాట్లాడడం, ఈ పాయింట్స్ అన్నీ రాసి ఒక పెట్ ఇట్ ఇన్ అ ప్రింట్అవుట్. హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్ వాస్ దిస్ వే ఆఫ్ వర్కింగ్. సో ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై దట్ సిస్టమాటిక్ లైకింగ్. అలా అమ్మ గురించి చేసే ముందు నాకు ఒక నావెల్ ఇచ్చారు. ఇట్ ఇస్ అ నావెల్ కాల్డ్ అమ్మ. ఇట్ ఈస్ రిటర్న్ బై వోల్గా వన్ లేడీ. ఇది ఫిల్మ్గా నా బుక్గా ఐ లైక్డ్ ఇట్, అది ఫిల్మ్గా చేయాలి, యూ రీడ్ ఇట్. అది ఫుల్ మ్యానుస్క్రిప్ట్ తెలుగులో ఉంది. అది టెక్స్ట్ చేసి ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాను, చదవండి, మీకు నచ్చితే ఒక స్క్రీన్ ప్లే చేయండి, వీల్ థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ చెప్పారు. సో నాకు ట్రాన్స్లేషన్ నెక్స్ట్ డే వచ్చేసింది. ఫుల్గా నేను అది చదివి ఇంగ్లీష్లో, ఇట్ వాస్ వెరీ డ్రమాటిక్. యాక్చువల్గా ఒక కే బాలచందర్ గారి ఫిల్మ్ లాగా స్క్రిప్ట్ అది. సరే సార్ ఇది ఛాలెంజింగ్గా ఉంది, ఐ విల్ మేక్ అ స్క్రీన్ ప్లే అండ్ ఐ గివ్ యూ చెప్పాను. దెన్ ఐ టుక్ 10 days, ఐ సాట్ ఆన్ దాట్, దెన్ ఐ డిస్కస్డ్ అలాట్ ఒక స్క్రీన్ ప్లే విచ్ ఐ థాట్ ఇది ఇలా ఈ నరేటివ్ ఇలా ఉంటే బాగుంటుందని రెడీ చేసి సార్కి మళ్ళీ మీటింగ్ చేశాను. అప్పుడు ఫుల్గా ఒకసారి రెడీ వాట్ ఈ డెడ్ ప్రీవియస్ టైం మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఈ వాజ్ లుకింగ్ ఎట్ మీ. దిస్ టైమ్ ఈ సెడ్, మీరు బాగా చెప్తావు నువ్వు కథ, మీ ఎక్స్ప్రెషన్లో నన్ను డోంట్ ట్రై టు ఇంప్రెస్ మీ, ఐ క్లోజ్ మై ఐస్ అండ్ యూ నరేట్ ది స్టోరీ చెప్పారు. దట్ ఈస్ నరేటివ్లో ఐ వాంట్ టు లిసన్ అండ్ అండర్స్టాండ్ ద స్క్రిప్ట్, ఐ డోంట్ వాంట్ టు యూ టు ఇంప్రెస్ మీ విత్ యువర్ టాకింగ్. ఈ సెడ్, ఐ లాఫ్ట్. దెన్ క్లోజ్ చేసి ఈ వాజ్ లిసనింగ్. నౌ వెరీ డిఫికల్ట్ టు నరేట్ అ స్క్రీన్ ప్లే వెన్ ద అదర్ పర్సన్ ఈస్ క్లోజింగ్ హిస్ ఐస్. కానీ నేను ధైర్యంగా ఆ ఫుల్ స్వింగ్లో చెప్పేసాను కథ. ఓపెన్ చేసి 1 word ఈ సెట్, ఎక్సలెంట్ చెప్పారు. చాలా ఇంప్రెస్ ఎట్ సార్, ఎస్ ఈ బుక్ని ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే చేయగలవా అని నాకు తెలీదు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్, వాట్ యూ డిడ్ ఇస్ అమేజింగ్, చాలా బాగా యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్, ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఈ సెట్ ప్రొసీడ్ అండ్ అట్లీ రామారావు ఇస్ స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఐఎమ్ డన్ విత్ దిస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాస్టింగ్ బాగా చేయండి. అప్పుడు కాస్టింగ్ గురించి ఏదో మాట్లాడి సుహాసిని పేరు వచ్చింది. ఆ రోల్, ఇంకో రోల్కి శరత్ బాబు లాగా ఉన్నారు. ఓకే, కీరవాణి మ్యూజిక్, ఇదన్నీ డిస్కస్ అయింది. ఆఫ్టర్ దట్ రెగ్యులర్గా డైలాగ్స్ వర్షన్ అప్పుడు హీ విల్ లిసన్ టు ద డైలాగ్ వర్షన్, సాంగ్స్ హీ విల్ లిసన్, ఫుల్లీ ఇన్వాల్వ్గా ఉంటారు. ఎప్పుడు ఎంత బిజీ ఉన్నా కూడా అప్పుడప్పుడు హీ విల్ మీట్, సాంగ్ బాగుంది, కీరవాణి సాంగ్ లిరిక్స్ ఇలా బాగుంది, వేటూరి రాశారు, ఎవ్రీథింగ్ హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత నేను షూటింగ్ చేశాను. ఆ ఫుల్ పిక్చర్ డబుల్ కాపీ నేను చూపిస్తున్నప్పుడు వాట్ ఈ సెడ్ వాజ్ సో నైస్. ఈ సెడ్, నేను చాలా ఫిలిం చేస్తున్నా, చాలా ఫిలిం చూస్తాను, దిస్ ఫిలిం విల్ బి మై ఫేవరెట్ ఫిలిం అని చెప్పారు. అండ్ రీసెంట్గా బాపినేడు సార్ కూడా మీట్లు చేస్తున్నప్పుడు చెప్పారు, అప్పుడప్పుడు ఎవరైనా వస్తే ఈ విల్ ఆల్వేస్ షో దట్ ఫిలిం, he has been in love with that Amma film all the time, he said. And yes, Bapinedu garu chepte, Bapinedu sir was during that time part of the production team of Usha Kiran, and I know him from that time. What Bapinedu sir akkada in relationship with the chairman, his dedication, his
he was a great inspiration for everybody, and Bapanadu sir totally inspired by Ramoji Rao garu. He was so much in love with the chairman that chairman gave at one stage gave him so much of love and responsibility that Bapanadu became the most important person today in ETV. That is production నుంచి took him to the top position because his loyalty, his dedication and his sharpness. I'm so proud, I'm so happy that I knew Bapanadu sir from that time and where he is today. One of the finest brain in Telugu cinema, and man was the whole empire of Ramoji Rao and ETV, everything he's taking care. Great man, great team. He still, I worked recently in 2-3 వెబ్ సిరీస్ అండ్ వెబ్ ఫిల్మ్ చేశాను. హ్యాడ్ గ్రేట్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ దెమ్. సో చైర్మన్ ఆ తర్వాత ఆ పిక్చర్ చేసి అమ్మ చేశాను, తర్వాత వసుంధర 2 ఫిల్మ్స్ చేశాను. ద హోల్ ట్రావెల్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ చైర్మన్ రామోజీరావు. సో అమ్మ గురించి నేను కథ ఒక ఐడియాగా చెప్తాను. అమ్మ ఈజ్ అన్యూజువల్ సబ్జెక్ట్ అది. సుహాసిని ఈజ్ ఒక దూరదర్శన్లో యాంకర్గా ఉంది, అలాగే శరత్ బాబు దూరదర్శన్ చీఫ్గా ఉన్నారు. బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చూపిస్తాం. సుహాసిని క్యారెక్టర్కి ఏంటంటే మనం ఒక మిడ్ పాయింట్ స్క్రీన్ ప్లేలో లాక్ చేసాం. ఆ లాక్కి రియాలిటీగా తీసుకురావాలి. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉండాలని ఈ ట్రావెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ ఇంపార్టెంట్. అదే టర్నింగ్ పాయింట్, ఛాలెంజ్ పాయింట్, మిడ్ పాయింట్ ఆఫ్ ద పిక్చర్, అదే కోర్ పాయింట్. సో దీనికి రావాలంటే చాలా లాజికల్లీ కరెక్ట్గా ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సుహాసిని, హర్ లాంగింగ్ టు బికమ్ అ మదర్, అమ్మ. సో ఏం చేసాం, ఫస్ట్ అమ్మాయికి ఒక పాస్ట్ ఉంది, ఒక లవర్ ఉన్నారు, లవర్ చీటెడ్ హర్. సో షీ ఈస్ హేట్స్ లవ్ మీద నమ్మకం లేదు అమ్మాయికి. తర్వాత షీ హ్యాస్ ఎ యంగర్ బ్రదర్. ఎప్పుడు దే హ్యావ్ అ డాటర్, స్మాల్ 5-year-old గర్ల్. సో అసలు లవ్స్ దట్ 5-year-old గర్ల్. సో అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు. ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఆయన వైఫ్. సో దే కేమ్ దేర్. ఆ టైంలో ఈ అమ్మాయి చిన్న పాపతో షీ ఈస్ గోయింగ్ మోర్ అటాచ్డ్. డెలివరీ అయిన తర్వాత ఆ 3-month పీరియడ్లో షీ బికమ్స్ వెరీ మచ్ అటాచ్డ్ టు దట్ గర్ల్. అప్పుడు ఓవర్ అటాచ్మెంట్ ఏం అడుగుతుంది అంటే మీకు ఇంకో పాప ఉందిగా, ఈ పాప ఇక్కడే వదిలేయండి అడుగుతారు. షీ గెటింగ్ సో అటాచ్డ్ టు దట్. బ్రదర్ తిడతారు, ఆ వైఫ్ తిడతారు, బుద్ధి ఉందా, పాప తీసుకుంటావా, జస్ట్ బికాస్ ఆడితే మీ పాప అవుతుందా అని తిట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక ఫీలింగ్, లాంగింగ్, సో లైఫ్లో ఒక పాప ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న ఫీలింగ్. ఇది సెకండ్ టైం. థర్డ్, ఒక లైఫ్లో ఒక టీనేజ్ గర్ల్ వస్తుంది, ఒక మంచి క్యూట్ టీనేజ్ గర్ల్. అమ్మాయికి ఏదో ఒక సమ్ 4 people వర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ హర్ని అమ్మాయి హెల్ప్ చేసి నువ్వు నా ఇంటికి రా అని షీ విల్ గివ్ షెల్టర్ టు హర్. అండ్ రోజు అమ్మాయికి అబద్ధం చెప్తుంది, నాకు ఎవరు లేదు ఇక్కడ, నేను హాస్టల్లో ఉన్నాను అదన్నీ. సో షీ గేవ్ హర్ షెల్టర్. నువ్వు ఎందుకు హాస్టల్ నా దగ్గర ఉండు, కీ కూడా వచ్చేస్తుంది, అప్పుడప్పుడు వచ్చు, నువ్వు చదువు, ఏదైనా ఎనీ టైమ్ యూ కెన్ కమ్. అండ్ ఆ డెవలప్మెంట్ అప్పుడు టీనేజ్ గర్ల్ మీద ఇంకొక లైఫ్లో ఒక అమ్మాయి మంచి గర్ల్ అని షీ స్టార్ట్స్ లవింగ్ హర్, గెటింగ్ అటాచ్డ్ టు హర్. వన్ డే నైట్ రెయిన్లో సడన్గా వచ్చేస్తాం. అమ్మాయి దగ్గర కూడా ఒక కీ ఉంది. లోపల వస్తే బెడ్రూమ్లో ఇంకొక అబ్బాయితో షీ ఈజ్ దేర్. షాటర్ అయ్యి గెట్అవుట్ చెప్పి మళ్ళీ డిసల్యూషన్మెంట్, మళ్ళీ ఒక డిసప్పాయింట్మెంట్తో అమ్మాయి చాలా షాటర్ అయ్యి, అప్పుడు నెక్స్ట్ డే ఒక యాంకర్గా వెన్ షీ ఈజ్ రీడింగ్ అ న్యూస్, ఒక న్యూస్ చదువుతుంది జ్యోతి అమ్మాయి. షీ యాక్టెడ్ దట్ రోల్. ఒక అమ్మ పాపకి అన్నికి విషం ఇచ్చి, అమ్మాయి కూడా విషం వన్ షీ వాజ్ అబౌట్ టు ఈట్, చూస్తే పాపని డైడ్ అండ్ షీ సర్వైవ్డ్. సో షీ ఈజ్ మెంటలీ డిస్టర్బ్ అయ్యి ఒక మెంటల్ అసైలంలో ఉంది అని ఒక న్యూస్. ఆ ఫోటో చూస్తే అమ్మాయి కాలేజ్ మేట్ జ్యోతి. సుహాసిని వీళ్ళ క్యారెక్టర్ కెమెరా తీసుకొని షీ విల్ గో దేర్ to take an interview of her. How could you kill your own children? How could you? And she will go to ask her. Appudu she will tell a small flashback. My husband was a torture. All my children suffered. So a suffering ki I thought let me kill them and I also die. Kani they died. Vesham nenu kuda tinanu kani I survived ani ammayiki baada. అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది ఎండ్లో,
లైఫ్లో పాప అంటే మంచిది మా, పాప ఉండాలి లైఫ్లో, కానీ ఈ మ్యారేజ్, ఈ హస్బెండ్ ఉండకూడదు అని ఒక మాట. ఈ ఈ ఈ- ఈ డైలాగ్ అమ్మాయికి డిస్టర్బ్ అవుతుంది సుహాసినికి. నెక్స్ట్ షీ విల్ కాల్ శరత్ బాబు టు అవర్ హౌస్. ఊరికే ఇలా మాట్లాడి సడన్గా ఆ విహెచ్ఎస్లో ఈ సాంగ్, అంటే ఈ డైలాగ్ ఆఫ్ దట్ మెంటల్ అసైలంలో, లైఫ్లో పాప అంటే మంచిది కానీ హస్బెండ్ ఉండకూడదు అని ఒక డైలాగ్ చెప్తూ ఆ షార్ట్ వస్తుంది. శరత్ బాబు చూస్తారు, అమ్మాయి ఫ్రీజ్ చేస్తుంది ఆ ఫ్రేమ్ని. ఇప్పుడు డైరెక్ట్గా అడగాలంటే తప్పు. సో సీన్ కన్సీవ్మెంట్ అలా చేసి సుహాసిని విల్ ఆస్క్ శరత్ బాబు, ఈ మాట, ఈ డైలాగ్ నేను మీకు అడిగితే, దట్ ఈస్ ఐ వాంట్ అ బేబీ బట్ ఐ డోంట్ వాంట్ అ హస్బెండ్, షాల్ ఐ ఆస్క్ యూ, ఇఫ్ ఐ ఆస్క్ యూ. షాక్, అడిగేసింది అమ్మాయి. అలా శరత్ చూస్తారు, టీవీ రిమోట్ చేసి అలా పెట్టి, ముందు టీవీ ఆఫ్ చేయి, రిమోట్ తీసి పారేసి, మనకు వద్దు ఇదన్నీ, హ్యాపీగా ఉండు, ఐ థింక్ చాలా చూసి డిస్టర్బ్ అవుతున్నావు, యు గో టేక్ రిలాక్స్ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అమ్మాకి అయ్యో నేను ఏం చెప్పాను, వాట్ డిడ్ ఐ ఆస్క్, ఒక మంచి ఫ్రెండ్కి వెళ్ళి ఏం అడిగాను, నువ్వు స్లీప్ విత్ మీ, నాకు ఒక పాప ఇవ్వు, నీ వద్దు తర్వాత, వాట్ ఈస్ ఐ మీన్ ఆ టైంలో ఎమోషన్, బికాజ్ షీ వాంట్స్ అ చైల్డ్ అని ఏదో ఒక అబద్ధం తప్పుగా మాట్లాడేసింది. చాలా డిస్టర్బ్ అయ్యి షీ విల్ వాక్ అవే ఫ్రమ్ అవర్ హోమ్ అండ్ షీ 3 days 4 days ఎక్కడ డిసిపర్. అప్పుడు శరత్ బాబు టర్న్ చేసి తిరిగి ఫైనలీ క్యాచర్, ఏంటమ్మా ఏంటి, దెన్ హీ విల్ సీ తప్పు, నేను అలా మాట్లాడుకో, ఐ షుడ్ నెవర్ స్పోకన్, ఐ కాంట్ ఈవెన్ సీ యువర్ ఫేస్ అని అమ్మాయి చాలా డిస్టర్బ్ అవుతున్నప్పుడు చెప్తారు. లైఫ్కి ఒక్కొక్కరికి ఒక మ్యాటర్ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ సంథింగ్ అని. ఎప్పుడు శరత్ బాబు క్యారెక్టర్ నా వైఫ్ లాగా ఎవరు లేదమ్మా, ఎంత మంచి వైఫ్ అని అమ్మాయి వైఫ్ గురించి ఎప్పుడు పొగుడుతూనే మాట్లాడుతూ. అప్పుడు హీ విల్ సే యూ కమ్ విత్ మీ టు మై హౌస్ అని, హీ విల్ టేక్ సుహాసిని అండ్ గో టు హిస్ హౌస్. ఇక్కడ వై విజయ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. మంచి వైఫ్ చెప్తూనే ఉన్న శరత్ బాబు ఇంటికి వెళ్తే వాడు చండాలంగా మాట్లాడుతుంది అమ్మాయి. వాట్ ఇస్ ఇంత డర్టీగా, ఏంటి ఆఫీస్ నుంచి ఒక కలీగ్ని తీసుకొచ్చావు, ఏదో ఉందా అలా చెప్తుంది, అడుగుతుంది అమ్మాయి. ఈయనకి చాలా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని షీ విల్ బి డిస్టర్బ్, బట్ ఈయన ఎలా క్వైట్గా వింటూనే ఉంటారు. ఫైనల్గా బయట వెళ్తాడు, ఏం సార్ ఇది మంచి వైఫ్ చెప్పారు, ఇదేంటి ఇలా మాట్లాడు. రాసని ఆల్వేస్ రిమెంబర్, గాడ్ ఏది ఇస్తారో అది, దట్ ఈస్ ఆల్ వెట్ యాక్సెప్ట్ ఇట్. మీకు ఈ కన్ఫ్యూషన్ ఇచ్చింది, వాట్ కిడ్ అని, డోంట్ హ్యావ్ ఎ కిడ్, లీవ్ ఇట్, డోంట్ గెట్ టెన్స్డ్ అప్ విత్ ఎవ్రీథింగ్, లైఫ్ హ్యాస్ అ రోల్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రోల్ అని వెరీ ఫిలాసఫికల్గా బాగా మాట్లాడతారు అక్కడ. థ్యాంక్ యూ చెప్పి ఫస్ట్ సుహాసిని ముందు వెళ్తుంది, శరత్ బాబు బ్యాక్లో వస్తున్నారు. సడన్గా గేట్లో ఒక అమ్మాయి వస్తుంది. చూస్తే ఆ 16-year-old గర్ల్ అండ్ ఇంటికి హెడ్ బికమ్ ఫ్రెండ్స్. అమ్మాయి ఇంకొక పడుకున్నారు, చూసిన అమ్మాయి అక్కడ ఉంది. ఇప్పుడు సుహాసినికి షాక్, ఇది అమ్మాయి ఎవరైతే శరత్ బాబు డాటర్. షాక్. అక్కడ ఇమ్మీడియట్గా పాప అక్కడి నుంచి డోంట్ సే ఎనీథింగ్ అని షీ విల్ సే. సో క్వైట్గా సుహాసిని రివీల్ చేయరు, నాకు ఈ అమ్మాయిని తెలుసు, ఇంట్రడ్యూస్ చేస్తే హలో చెప్తా. కట్ చేసే సుహాసిని ఆ అమ్మాయి ఒక సెపరేట్ ప్లేస్లో మీట్ చేసి, ఏంటి చెప్పలేదు నువ్వు శరత్ బాబు డాటర్ అని. అప్పుడు షీ విల్ సే ఎవ్రీథింగ్, నాకు ఒక ఐ వాస్ ఇన్ లవ్ విత్ సంబడి, ఆ లవర్తో ఇచ్చో వి వర్ వెరీ ఇన్ లవ్, దెన్ వాట్ హ్యాపెండ్, ఐ వాంటెడ్ టు మ్యారీ, వి స్లెప్ట్ అండ్ ఐ బికేమ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ప్రెగ్నెంట్ ఇప్పుడు? అవును, ఏమైంది, డాక్టర్కి వెళ్ళాను. వాట్ డాక్టర్సే అబార్ట్ చేయడానికి కుదరదు. షాక్. 4 months అయింది, ఐ కాంట్ అబార్ట్. అప్పుడు ఏం చేయబోతున్నావు, తెలీదు, దట్ లవర్ ఇస్ మిస్సింగ్, నన్ను చీట్ చేసి వెళ్ళిపోయారు, ప్రెగ్నెంట్, అమ్మకి చెప్పడానికి నాకు భయం, చెప్పకుండా ఉండకూడదమ్మా వెళ్ళి షీ విల్ టేక్ కేర్. అప్పుడు ఇంటికి వెళ్తే విజయ్ క్యారెక్టర్ అమ్మాయిని చాలా డర్టీగా మాట్లాడి శరత్ బాబు టెన్షన్ అయ్యి ఏం చేయాలన్నప్పుడు ఫడక్కనే శరత్ బాబు ఐడియా వస్తుంది, నువ్వు లవర్ మిస్సింగ్, యు ఆర్ ప్రెగ్నెంట్, అదేగా, ఈ పాప వద్దు, నీ అబార్ట్ చేయడానికి రెడీగా ఉన్నావు, ఓకే నేను చెప్తాను అజయ్, సుహాసిని ఆల్వేస్ వాంటెడ్ చైల్డ్, నువ్వు అమ్మాయితో మన అరకు వ్యాలీలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ గో, పక్కనే ఉండు, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డెలివర్ ద చైల్డ్,
సుహాసినికి ఇచ్చేసి నువ్వు వచ్చేసాయి అని ఒక ప్లాన్ చెప్తా. సో 2 in 1 లాగా అవుతుంది. వన్ సైడ్ ద డెలివరీ ఈజ్ హ్యాపెనింగ్, సుహాసిని విల్ బికమ్ మదర్ అని ఒక కాన్సెప్ట్లో. నో దే బోత్ గో దేర్, అరకు హిల్ స్టేషన్లో. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద గర్ల్, షీ విల్ డెలివర్. పాప ఇచ్చి విల్ బ్రింగ్ బ్యాక్ హిస్ డాటర్ శరత్ బాబు. ఇప్పుడు చూస్తే అమ్మకి నాయ ఫైనల్లీ బికమ్ అ మదర్. ఆ సాంగ్ అక్కడ కీరవాణి చేశారు, మధురిమ సాంగ్, చిత్ర పాడిన సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, మెలడీ. నేను ఫైనలీ బికమ్ అ మదర్ని, షీ విల్ బీ హ్యాపీ. అన్ని హ్యాపీ టైంలో ఇక్కడ శరత్ బాబు డాటర్కి సడన్గా షాక్, ఆ లవర్ వచ్చేసారు. యాక్చువల్గా జెన్యున్గా ఆయనకి జరిగిన ఒక మ్యాటర్, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్తో ఈ లాస్ట్ హిస్ కాన్షియస్నెస్. 3 months తర్వాత ఈజ్ కమింగ్ బ్యాక్. ఎప్పుడు ద గర్ల్ సేస్ దట్ వీ హ్యాడ్ అ కిడ్, నేను అబార్షన్ చేయలేకపోయాను, అందుకని డెలివరీ చేసి అక్కడ ఇచ్చానంటే మన పాప కదా, యూ షుడ్ గెట్ ద బేబీ అని దే బోత్ ఆఫ్ దెమ్ విల్ గో వితౌట్ టెలింగ్ శరత్ బాబు, దే విల్ గో దేర్. వెళ్ళి అమ్మాయితో సుహాసినికో, సార్ నా పాప ఇచ్చేసండి, దే విల్ టేక్ ద చైల్డ్ అండ్ కమ్ బ్యాక్. శరత్ బాబుకి షాక్, హౌ డిడ్ యూ డూ దాట్? అరే నువ్వు పారిపోయావు, ఈ అమ్మాయి అబార్షన్కి రెడీగా ఉంది, ఆ పాప కావాలని ఇచ్చేసాం, ఇప్పుడు ఏంటి మళ్ళీ హౌ కెన్ యూ బ్రింగ్ ద బ్యాక్, టేక్ ది బ్యాక్, మళ్ళీ రా. వెళ్తే అమ్మాయి లేదు అక్కడ సుహాసిని. సో భయం, ఏదో సూసైడ్ చేసిందా పాపతో, దే ఆర్ రషింగ్, హౌ కెన్ యూ డూ దా, హౌ కెన్ యూ, ఆ టెన్షన్లో దే ఆర్ రన్నింగ్. చూస్తే ఒక మదర్ టెరెసా ఆశ్రమం ఉంది అక్కడ. ఈ విల్ సీ శరత్ బాబు అన్ని చిన్న చిల్డ్రన్ అమ్మ అని దే ఆర్ ఆల్ రన్నింగ్. సుహాసిని కూడా ఒక మదర్ టెరెసా లాగా ఒక వైట్ సారీలో షీ సెట్టింగ్ దేర్. అండ్ ఈ సే షీ వాజ్ లాంగింగ్ ఫర్ వన్ చైల్డ్ టు కాల్ హర్ ఎస్ మదర్. ఇప్పుడు hundreds of children are calling her mother అని ఫినిష్ చేసాం. బ్యూటిఫుల్ పోయిటిక్ ఫినిష్, పోయిటిక్ ఫిలిం, ద మేకింగ్, పర్ఫార్మెన్సెస్. వెరీ హ్యాపీ టు హ్యావ్ డన్ సచ్ అ సెన్సిటివ్ ఫిలిం. అండ్ అలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడానికి నాకు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ రామోజీరావుకి ఇప్పుడుగా చెప్తారు, అది మంచి ఫిలిం, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అలాంటి ఆపర్చునిటీకి. దెన్ డిడ్ వసుంధర టైటిల్ చైర్మన్ గారు ఇచ్చారు బికాస్ హీ లవ్స్ దట్ నేమ్. దర్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్. ఆ ఫిలిం, ఆ కథ, ఇట్ వాస్ మై స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బై రాజేంద్ర కుమార్, శరత్ బాబు, సితారా, నూతన్ ప్రసాద్, రాలపల్లి, నిర్మలామ యాక్టెడ్. బ్యూటిఫుల్, అగైన్ కీరవాణి మ్యూజిక్, ఫంటాస్టిక్ కథ. అది స్టేట్ అవార్డ్ ఫర్ అ స్మాల్ గర్ల్, నాకు స్టేట్ అవార్డ్, మిక్సింగ్కి స్టేట్ అవార్డ్ అని వచ్చింది. గుడ్ సినిమా. ఐ మీన్ మంచి సబ్జెక్టే చైర్మన్కి నచ్చుతుంది, అలాంటి సబ్జెక్టే చేయాలని. సో ఐ డిడ్ దట్ సెకండ్ ఫిల్మ్ వసుంధర. లక్కీలీ ఇదన్నీ ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఈటీవీ విన్లో అన్నీ ఉన్నాయి. వీ షుడ్ సీ ఇట్ అండ్ ప్లీజ్ ఎంజాయ్ దట్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అక్కడ వన్ ఇన్సిడెంట్ చేంజెస్ ద హోల్ స్టోరీ. శరత్ బాబు లవ్స్ గీత. డే ఆఫ్ డెలివరీ షీ డైస్ డెలివరీలో. హీ థింక్స్ శరత్ బాబు బికాస్ ఆఫ్ దిస్ బేబీ మై వైఫ్ డైడ్ అని హీ హేట్స్ సితారా. ఇదే థీమ్. లైఫ్ లాంగ్ ఎవ్రీ టైమ్ ఆ పాప వాంట్స్ టు హ్యావ్ ద లవ్ ఆఫ్ ఫాదర్. దొరకదు. ఎప్పుడు చూస్తే ఆయనకు మదర్ వైఫ్ గుర్తు వస్తుంది అని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు ఈ పాపని. దిస్ బికమ్స్ ద మెయిన్ కోర్ పాయింట్. నిర్మలామ, ద మదర్ ఆఫ్ శరత్ బాబు, ఇస్ ఓన్లీ పర్సన్ హూ trying to create that bond between them, but it will not happen. One incident, she will grow. Finally కాలేజ్లో లా చదివి అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకుంటుంది. అదే కోర్ టర్నింగ్ పాయింట్ సీన్. గోల్డ్ మెడల్కి శరత్ బాబు ఈజ్ ది పోలీస్ ఆఫీసర్, ఈజ్ ప్లేయింగ్ అ పోలీస్ ఆఫీసర్. అక్కడ ఈజ్ ఆన్ డ్యూటీ దర్ మినిస్టర్కి. స్టేజ్లో ఈ అమ్మాయికి గోల్డ్ మెడల్ వస్తే అడుగుతారు మన హాల్లో, దే విల్ అనౌన్స్, అమ్మాయి పేరెంట్స్ ఎవరైనా ఉంటారండి అని. ఈయన అక్కడ ఉంటారు ఆన్ డ్యూటీ. ఈ విల్ నాట్ ఈవెన్ కమ్ దర్, యూ విల్ గో వాక్అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. అప్పుడు సితారా క్యారెక్టర్కి చాలా డిస్టర్బ్ అయ్యి వెరీ అన్హ్యాపీ. షీ విల్ ఆన్ ద వే ట్యాంక్ బండ్ రోడ్లో వెళ్తే రెయిన్, అక్కడ షీ విల్ రిమూవ్ ద గోల్డ్ మెడల్ అండ్ త్రో ఇట్. ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం నిర్మలామ్మకి కోపం వస్తుంది. షీ గోస్ అండ్ అమ్మాయి వైఫ్ ఫొటోస్ అన్నీ, శరత్ బాబు వైఫ్ ఫొటోస్ అన్ని తీసి షీ విల్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ దట్ వాల్స్. శరత్ బాబు వచ్చి ఏ ఫోటో లేదంటే షీ విల్ షౌట్ ఫస్ట్ టైం నిర్మల, ఏంటి ఒక డెడ్ ఉమెన్తో నువ్వు ఇంకా ప్రేమలో, యూఆర్ కిల్లింగ్ ద రియల్ లైవ్లో ఉన్న ప్రజెంట్లో అని పాపని చెప్తే హీ గెట్స్ వైల్డ్. తిట్టి ఓవర్గా తిట్టేస్తారు.
డే ఇదిలో ఓవర్లో అమ్మాయి షాక్లో మదర్ డైస్, షాక్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో షీ విల్ వాక్అవుట్. షీ విల్ సే నేను ఓన్లీ ఫర్ నానమ్మ ఐ వాజ్ హియర్, నేను ఇప్పుడు ఉండను అని అమ్మాయి సితార విల్ గో ఆఫ్. ఈ తర్వాత నౌ హీ వాంట్స్ హిజ్ డాటర్, షీ వోంట్ బీ ఇన్ హిస్ లైఫ్. ఇది సెకండ్ హాఫ్లో షీ బికమ్స్ అ బిగ్ లాయర్. ఈయనకి లైఫ్లో ఇప్పుడు మా అమ్మ లేదు, ఈ లాంగింగ్ ఫర్ డాటర్, బట్ డాటర్ విల్ నాట్ బి దేర్. అప్పుడు ఈ గెట్స్ ఇట్ ఒక కేసులో, పోలీస్ కేసులో ఈ గెట్స్ ఒక మర్డర్ కేసులో ఈ గెట్స్ ట్రాప్డ్. ఆయన్ని అరెస్ట్ చేస్తారు. షీ బికమ్స్ అ లాయర్ టు సేవ్ హిమ్. అండ్ అక్కడ ప్రొఫెషనల్గా షీ విల్ నాట్ టాక్ అస్ అ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అక్కడ యాజ్ అ డాటర్ కేస్కి కోసం షీ విల్ కమ్ టాక్ టు హిమ్, షీ విల్ ఫైట్ ద కేస్ ఇన్ ద కోర్ట్. ఫెంటాస్టిక్గా వాదాడి షీ విల్ విన్ ద కేస్ ఫర్ హిమ్. And then last scene, highlight scene, which Ramoji Rao liked it like anything. When daughter will come out of the court, father is standing there, akada, and door open chesi, please sit down chepte, she will say, no, Nana. Any day I am a daughter-in-law, I get married, I will go to my in-laws house. Right now, ippudu, after when I wanted you, you never gave me, you never allowed me, I will not come. What has lost is lost. I can never be part of your life again. I will come, visit you once in a way, talk to you అని ఎంత బ్యూటిఫుల్గా చెప్పి షీ విల్ వాక్ అవుట్. ఇదే క్లాప్స్. బికాస్ మళ్ళీ ఆ ఫాదర్ అండ్ డాటర్ మళ్ళీ ప్యాచ్ అయితే ఫినిష్డ్. లైఫ్ వుడ్ చైల్డ్హుడ్ టు ఆర్ బికమింగ్ అ లా అబౌట్ 25 years ఈ నెవర్ బాదర్డ్. ఇప్పుడు సడన్గా చేంజ్ అవ్వకూడదు అని ఆ క్లైమాక్స్ బాగా నచ్చింది. ఇందులో ఇంట్రెస్టింగ్ 3 క్యారెక్టర్స్ ఏంటంటే నూతన్ ప్రసాద్ గారు, నిర్మలామ్మ అండ్ రాళ్ళపల్లి. ఆ ట్రాక్ మంచి ట్రాక్ అదే. నూతన్ ప్రసాద్ గురించి అందరికి తెలుసు. ఆ టైంలో జస్ట్ బిఫోర్ దట్ వసుంధర హీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ ఇన్ దట్ పార్టీస్ వాళ్ళు తట్టాదే తెలుగు వర్షన్. కార్లో క్రేన్ నుంచి పడిపోయి బ్యాక్ బోన్ ఫుల్గా పోయింది, స్పైనల్ కార్డ్. ఆ తర్వాత ఈ కుడ్ నాట్ స్టాండ్. కానీ ఆ ముందు అన్ని సినిమాలో ఆయన ఉన్నారు. నూతన్ ప్రసాద్ ఏ ఫిలిం చూస్తే అని ఉంటారు. అంత పాపులర్. ఎవ్రీ ఫిల్మ్ ఫాదర్ రోల్, విలన్ రోల్, ఏ రోల్ అయినా చేస్తారు. వెరీ వెరీ అండ్ అబ్సల్యూట్లీ జెంటిల్మ్యాన్. ఈ యాక్సిడెంట్ తర్వాత ఫిలిమ్స్ లేదు. అండ్ ఈ వాజ్ చాలా బాధలు ఉన్నప్పుడు పరుచూరి బ్రదర్స్ అని ఫ్రెండ్షిప్ అక్కడ సార్కి ఒక రోల్ ఇవ్వండి చెప్పారు. సో ఆ రోల్ ఫర్ పరుచూరి బ్రదర్స్ చెప్పి నూతన్ ప్రసాద్కి ఒక రోల్ ఇచ్చాం. ఈజ్ ఇన్ వీల్ చైర్, ఒక మిలిటరీ మ్యాన్. ఎప్పుడు చూస్తే ఈజ్ టాకింగ్ అబౌట్ హిస్ చిల్డ్రన్ ఇన్ అమెరికా అని ఒక క్యారెక్టర్. నాకు ఒకసారి రిక్వెస్ట్ చేశారు, సురేష్ నేను ఒక షాట్ కావాలి నాకు. ఏంటి, నేను స్టాండింగ్ లాగా ఒక షాట్ తీయండి. అది ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఒక చిన్న షాట్. అక్కడైనా అట్లీస్ట్ నేను స్టాండింగ్లో. పాపం ఎంత ఫుల్ బిజీలో ఉన్న మనిషికి కుడ్ నాట్ స్టాండ్ అగైన్ అంటే మనం ఎంత బాధపడుతున్నాం. ఐ కుడ్ అండర్స్టాండ్. సో ఆయనకు ఒక మాస్క్ చేసి ఒక బెంచ్ పెట్టి అలా వాకింగ్ షాట్, స్టాండింగ్ అని తీశాను. అండ్ డబ్బింగ్ థియేటర్ చూసి సురేష్ సో హ్యాపీ అని ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. దెన్ ఇంపార్టెంట్ ఒకరోజు ఒక సీన్ ఉంది క్లైమాక్స్. ఆయన క్యారెక్టర్ క్లైమాక్స్లో అన్ని చిల్డ్రన్ కని లెటర్ పంపించి ఆయన ఒంట్లో బాగాలేదు అని ఈవిడ సెంట్ లెటర్. చూస్తే ఆ రిప్లై వచ్చింది అని నిర్మలామ్మ అండ్ రాళ్ళపల్లి ఏంటి రాశారు అంటే, చిల్డ్రన్ విల్ రైట్, నువ్వు చనిపోయినా పర్లేదు బట్ బిల్లు మర్చిపోకూడదు ఒకటి చెప్తారు. గ్రాండ్స్ అని చెప్తారు. స్టాంప్ రోజు ఎవ్రీ ఇండియన్ స్టాంప్ నాకు మంచి కలెక్షన్ ఇప్పుడు పోయిందే మీకు ఏదైనా అయితే. ఎవ్రీబడి ఆర్ సెల్ఫిష్, దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. నా ఒంట్లో బాగాలేదు అని కూడా ఎవరు ఏంటి నాన్న ఏమైంది అని ఎవరు అడగలేదు అంటే ఆయన చాలా ఫీలింగ్లో మాట్లాడతారు. ఆ షార్ట్ ఫెంటాస్టిక్గా చేశారు, పర్ఫామ్ చేశారు, అందరూ క్లాప్ చేశారు. షార్ట్ లైట్స్ ఆఫ్ అని అందరూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ షార్ట్కి బయట వెళ్తున్నాం. సడన్గా చూస్తే డిస్టెన్స్లో నిర్మలమ్మ, నూతన్ ప్రసాద్ అక్కడే ఉన్నారు. నూతన్ ప్రసాద్ నిర్మలమ్మని కట్టి ఏడుస్తున్నారు, పెద్దగా ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి వాట్ హ్యాపెండ్, ఏదైనా వాట్ హ్యాపెండ్ అని ఎవరికి తెలీదు. సో ఐ వెంట్. నిర్మలమ్మ ఒక నిమిషం ఏంటి అంటే, నిర్మలమ్మ అప్పుడు చెప్తుంది, హీ థాట్ ఒక మిలిటరీ ఆఫీసర్గా నేను యాక్టింగ్ చేస్తున్నాను, షార్ట్ అయింది అని. ఫ్రమ్ ద వీల్ చైర్ ఈ వాంటెడ్ టు గెటప్. ఆయన అలా వెళ్ళారు స్టాండింగ్కి. అప్పుడు ఆయనకు తెలిసింది నేను యాక్టింగ్ లేదు, నాకు పర్మనెంట్ హ్యాండిక్యాప్, నేను ఐ కాంట్ స్టాండ్ అని. ఆ పాత గుర్తులో చేశారు ఒక యాక్షన్.
లేదప్పుడు ఐఎమ్ హ్యాండిక్యాప్, ఐ కాంట్ స్టాండ్ అగైన్ ఆ ఫీలింగ్తో ఏడుపు. ఇప్పుడు రియల్ ఏడుపు. సో నిర్మల పట్టుకుని వాస్ క్రైంగ్ లైక్ ఎ బేబీ. ఐ కుడ్ ఫీల్ సో, ఐ మీన్ అంత మ్యాన్ వాస్ ఆల్మోస్ట్ 100 films he was there ఎవ్రీవేర్. ఏ పిక్చర్ చూస్తే నువ్వు అనిపిస్తుంది. అండ్ టెరిఫిక్ యాక్టర్, వాట్ వాయిస్ హీ హ్యాడ్. ఆయనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది అండ్ ఫీలింగ్ ఆ బాధ. బట్ హ్యాపీ ఏంటంటే ఫర్ దట్ రోల్ హీ గాట్ ది స్టేట్ అవార్డ్ ఆల్సో. వెరీ థరో, బ్యూటిఫుల్ జెంటిల్మెన్, వెరీ నైస్ యాక్టర్, వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆఫ్టర్ దట్ he didn't survive long and he passed away. బట్ వన్ ఆఫ్ ది మూమెంట్స్ ఇన్ షూటింగ్లో రియాలిటీకి ఒక మిక్స్ అవుతుంది కదా, అలాంటి ఒక ఫీలింగ్ డే అది. ఐ నెవర్ ఫర్గెట్ దట్. బట్ ఆన్ ది హోల్ 2 beautiful films ఫర్ రామోజీరావు కంపెనీ అండ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రావెల్ ఐ హ్యాడ్ విత్ చైర్మన్ విల్ నెవర్ ఫర్గెట్. అమ్మ అండ్ వసుంధర, 2 films వెరీ క్లోజ్ టు మై హార్ట్. తెలుగు ప్రేక్షకుల్లో నేను చాలా తెలుగు ఫిల్మ్స్ చేశాను, కానీ ప్రేమ తర్వాత ఈ 2 films ఎవర్ నెవర్ టు బి ఫర్గాటన్. థ్యాంక్ యూ. பரபரப்பான சினிமா செய்திகள், நட்சத்திரங்களின் பேட்டிகள், சினிமா வரலாறு ஆகியவற்றை பார்க்கவும் படிக்கவும் உங்களுக்கான இணையதளம் tourantalkies.co.